ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు బీరెస్ ఎడిట్ జెడ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి ఏంటంటే ఫ్రెండ్స్, ఈరోజు ఎడిటింగ్ ఏమిటంటే ఫ్రెండ్స్, మీరైతే ఫొటోస్ అయితే ఎడిటింగ్ చేసుకున్న తర్వాత దానికైతే మీరైతే ఎడిటింగ్ అయితే చేసుకున్నట్టు మీరైతే నేమ్ అయితే ఇస్తారు కదా ఫ్రెండ్స్. అలా ఇప్పుడైతే మనం ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఇంకా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని అయితే క్లిక్ అని కూడా మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఏం చేస్తారంటే పిక్సెల్ ల్యాబ్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఓపెన్ చేసిన తర్వాత అయితే ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్. వచ్చిన తర్వాత ఇక్కడ క్యాన్సిల్ పైన క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇచ్చిన అది ఇక్కడ పైన వేసుకుంటే ప్లస్ ఐకాన్ ఉంటుంది ఫ్రెండ్స్. దీనిపైన ఒకసారి క్లిక్ ఇచ్చి ఫ్రమ్ గ్యాలరీ పైన క్లిక్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఇక్కడ చూసుకుంటున్నైతే ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్. నేనైతే ఇది డిస్క్రిప్షన్లో ఇచ్చిన, ఇది మీరైతే ఇక్కడ దీన్ని డౌన్లోడ్ చేసుకోండి, తర్వాత యాడ్ చేయండి ఫ్రెండ్స్. అదైతే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ టెక్స్ట్ పైన క్లిక్ టెక్స్ట్ డిలీట్ చేయండి ఫ్రెండ్స్. దీన్ని వచ్చేసి ఇలా సెట్ చేసుకొని ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు దీన్ని మిడిల్లో పెట్టుకొని దీనికైతే లాక్ వేయండి ఫ్రెండ్స్. లాక్ వేసిన తర్వాత ఏం చేస్తారంటే పైన ప్లస్ ఐకాన్ టెక్స్ట్ పైన క్లిక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరైతే ఎవరి నేమ్ ఎడిటింగ్ చేయాలనుకుంటున్నారో చేసిన తర్వాత వారికి అయితే లోగో అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి మీ సెర్చ్లో అయితే వాళ్ళ నేమ్ ఇవ్వండి ఫ్రెండ్స్. నేనైతే బీరేష్ అని పెట్టుకుంటున్నా ఫ్రెండ్స్. ఇలా చేసుకున్న తర్వాత రైట్ మార్క్ ఇచ్చేయండి. ఇట్లా జూమ్ చేసి దీని అయితే ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ ఏ పైన క్లిక్ ఇచ్చి ఇట్లా రైట్ స్క్రోల్ చేస్తున్నా అయితే ఏబీ ఫాంట్ అనే ఆప్షన్ ఉన్నది. దీనిపైన క్లిక్ ఇచ్చి ఇట్లా రైట్ స్క్రోల్ చేసి మై ఫాంట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. దీంట్లో వచ్చేసి అయితే ఏ ఫాంట్ యాడ్ చేసుకుంటారంటే ఫ్రెండ్స్, అది ఆ ఫాంట్ నేమ్ వచ్చేసి ఏమిటంటే ఫ్రెండ్స్, ఫాంట్ నేమ్ వచ్చేసి నేనైతే గౌతమ్ బోల్డ్ అనే వన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇట్లా ఈ ఫాంట్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన, చేసుకోండి, యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత దీనిపైన ఒకసారి క్లిక్ ఇచ్చి దీన్ని జూమ్ కాస్త డిక్రీజ్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత ఇలా సెట్ చేసుకోండి ఫ్రెండ్స్. చేసుకున్న తర్వాత ఫోర్త్ వన్ కింద వేసుకుని ట్రాన్స్ఫర్మేట్ ఉంటుంది, దీనిపైన క్లిక్ ఇచ్చి ఇలా ఎత్తుకొని దీన్ని అయితే సేవ్ చేసేసుకోండి ఫ్రెండ్స్. ఇలా సేవ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఆటోమేటిక్గా మీ ఫోటో అనేది గ్యాలరీలోకి వెళ్ళిపోతుంది. గ్యాలరీకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ పిక్సెల్ ల్యాబ్ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత ఒక యాడ్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. యాడ్స్ రిమూవ్ అయిన తర్వాత ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, యాడ్స్ రిమూవ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇట్లా మొత్తం బ్యాక్ రండి. బ్యాక్ రావాలంటే ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ పైన క్లిక్ ఇచ్చి దీంట్లో డిఫాల్ట్ ఒత్తుకోండి, ఓకే ఇవ్వండి. డిఫాల్ట్ ఒత్తుకున్న తర్వాత యాడ్స్ అనేది వస్తాయి ఫ్రెండ్స్. యాడ్స్ అయితే రిమూవ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత దీనిపైన క్లిక్ ఇచ్చుకొని ఫ్రెండ్స్ మళ్ళీ పిక్సెల్ ల్యాబ్ నాకైతే యాడ్స్ ప్రాబ్లం ఉన్నాయి ఫ్రెండ్స్. తర్వాత దీన్ని డిలీట్ చేసేసుకొని ప్లస్ ఐకాన్ పైన ఇచ్చి ఫ్రమ్ గ్యాలరీ పైన క్లిక్ ఇచ్చి మీరైతే ఎవరి ఫోటోకి అయితే లోగో యాడ్ చేయాలనుకుంటున్నారో వారి ఫొటోస్ అయితే ఇక్కడ ఇలా ఇచ్చుకొని జూమ్ డిక్రీజ్ చేసుకొని మీ ఇష్టమైన సైజులో ఫ్రెండ్స్. నేనైతే ఎగ్జాంపుల్ చూపెడుతున్నా. తర్వాత ఫ్రమ్ గ్యాలరీ పైన క్లిక్ ఇచ్చి ఇంతకుముందు మీరు చేసుకున్న లోగోని వచ్చేసి ఇక్కడ రైట్ ఇచ్చేసుకుంటే ఇక్కడ వచ్చేసి దీన్ని సైడ్ సెట్ చేసుకుంటే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్, ఎడిట్ చేయడానికి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మంచి అప్డేట్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.